దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన, ఇంకా అత్యధికముగా చదివే పుస్తకాల్లో ఒకటైన బైబిల్ చరిత్రలోనికి వెళ్దాం. ఇది కేవలం ఒక పుస్తకం కథ కాదు. వేల సంవత్సరాల చరిత్ర, డజన్ల కొద్దీ రచయితలు, ఎన్నో ఖండాలు దాటిన ఒక అద్భుతమైన ప్రయాణం. సాధారణంగా మనం బైబిల్ చూసినప్పుడు అది ఒక మామూలు పుస్తకంలా కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం చాలా పెద్దది, ఇంకా ఆసక్తికరమైనది కూడా. ఇది ఒక్క రోజులో రాసింది కాదు. శతాబ్దాల పాటు కొంచెం కొంచెంగా రూపుదిద్దుకుంది. సరే, అసలు విషయంలోనికి వచ్చేద్దాం. మన అందరికీ మధ్యలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ఇంతలా ప్రపంచవ్యాప్తంగా చదివే ఈ పుస్తకం అసలు ఎలా ఉనికిలోనికి వచ్చింది? దాని గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణంలో మనము ఒక 5 ముఖ్యమైన దశల గురించి చూడబోతున్నాం. మొదట, బైబిల్ మూలం ఏమిటి? తరువాత దాన్ని రాయడానికి వాడిన వస్తువులు ఏంటి? తరువాత దానికి సంబంధించిన కాపీలు ఎలా దొరికాయి? ఆ పుస్తకాలన్నీ ఎలా కలిపారు? చివరిగా ఒకే పుస్తకంలో ఇన్ని రకాల రచనలు ఎలా ఉన్నాయి అనే విషయాల్ని తెలుసుకుందాం. మొదటి భాగం, బైబిల్ మూలం ఏమిటి? ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి దైవిక ప్రేరణ, 2 మానవ రచయితలు. ఇప్పుడు ఈ రెండిటి గురించి చూద్దాం. మొదటిగా దైవిక ప్రేరణ అంటే ఏమిటో చూద్దాం. సాధారణంగా చెప్పాలి అంటే బైబిల్ని రాసింది మనుషులే అయినా ఆ మాటలు, ఆ ఆలోచనలు వాళ్ళవి కావు. అవి దేవుని నుండి వచ్చాయి అని నమ్మకమే ఇది. అంటే ఇక్కడ మనిషి పాత్ర ఉంది, దేవుని మార్గదర్శకత్వం కూడా ఉంది. ఈ దైవిక ప్రేరణ గురించి బైబిల్లోనే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే ఈ లేఖనాలు కేవలం కథలు కాదు, అవి మనకు దారి చూపించడానికి, తప్పు ఒప్పులు చెప్పడానికి, సరిదిద్దడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే దాని మూలం దైవికమైనది అని విశ్వాసం. మరి రాసిన మనుషులు ఎవరు? ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. బైబిల్ని రాసింది ఒక్కరో ఇద్దరో కాదు. సుమారు 1500 సంవత్సరాల కాలంలో 40 మందికి పైగా రచయితలు రాశారు. వాళ్ళల్లో రాజులు ఉన్నారు, జాలర్లు ఉన్నారు, ప్రవక్తలు, వైద్యులు, చివరికి గొర్రెల కాపర్లు కూడా ఉన్నారు. ఇంతమంది, ఇంత వేరు వేరు నేపథ్యాల నుండి వచ్చిన వాళ్ళు రాసిన చరిత్ర మొత్తం ఒకే గీతంలో ఎలా సాగుతుందనేది నిజంగా ఒక అద్భుతం. సరే, ఆలోచనల గురించి చూసాము. మరి ఆ రోజుల్లో ఈ గ్రంథాలను భౌతికంగా ఎలా రాశారు? వాళ్ళు వాడిన వస్తువులు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. తొలనాళ్ళలో ఎక్కువగా వాడింది పాపిరస్. ఇది నైలు నది ఒడ్డున పెరిగే ఒక మొక్కలో చేసేవాళ్ళు. ఇది రాయడానికి తేలికగా ఉంటుంది, కానీ ఎక్కువ కాలం నిలవదు, తేలికగా పాడవుతుంది. కాబట్టి ఇంకాస్త మన్నిక కోసం వాళ్ళు పార్చ్ వాడడం మొదలుపెట్టారు. ఇది జంతువుల చర్మంతో తయారు చేసేవారు. ఇది పాపిరస్ కన్నా చాలా బలంగా ఎక్కువ కాలం ఉండేది. అందుకనే చాలా గ్రంథాలు దీని మీదే రాశారు. అన్నిటికన్నా పాత పత్రికల విషయానికి వస్తే మనకు ఈ మట్టి పలకలు కనిపిస్తాయి. మెత్తటి మట్టి మీద రాసి దాన్ని ఆరబెట్టి కాల్చేవారు. 10 ఆజ్ఞల లాంటి శాశ్వతంగా ఉండాల్సిన విషయాలను రాళ్ల మీద చెక్కారు. ఇప్పుడు చరిత్రలో ఒక అదిరిపోయే సంఘటనకి రాబోతుంది. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథాలు కాలానికి ఎలా తట్టుకొని నిలబడ్డాయి? అసలు అవి మన దాకా ఎలా వచ్చాయి? ఆ అద్భుతమైన ఆవిష్కరణ చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రదేశం చూడండి, అంత ఎడారిలా ఉంది కదా. ఇవి మృత సముద్రం దగ్గర ఉన్న కుమ్రాన్ గుహలు. 1947లో ఒక గొర్రెల కాపరి కుమారుడు తప్పిపోయిన తన గొర్రె కోసం వెతుకుతూ సరదాగా ఒక రాయిని గుహలోకి విసిరాడు. లోపల నుంచి ఏదో కుండ పగిలినట్టు శబ్దం వచ్చింది. ఆ ఒక్క రాయితో 20వ శతాబ్దంలోనే అతిపెద్ద పురావస్తువు ఆవిష్కరణకు దారితీసింది. మరి దాదాపు 200 ఏళ్ళు ఆ సున్నితమైన గ్రంథాలు ఎలా చెక్కుచెదరకుండా ఉన్నాయి? దాని వెనుక ఉన్న రహస్యం ఈ సాధారణ మట్టి జాడలు గాలిని, వీటిని మూసేయడం వల్ల ఆ పొడి వాతావరణం అవి శతాబ్దాల పాటు భద్రంగా ఉన్నాయి. ఆ కుండల్లో దొరికిన నిధి ఇదే. ఈ మృత సముద్రపు గ్రంథపు చుట్టాలు దొరకగానే పండితులకు బుర్ర చెదిరిపోయింది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ దగ్గరున్న పాత నిబంధనల కాపీల కన్నా ఇవి 1000 సంవత్సరాల పాతవి. అయినా సరే వాటిలో ఉన్న రచన, వీళ్ళ దగ్గర ఉన్న రచన దాదాపు ఒకేలాగా ఉంది. దీన్ని బట్టి బైబిల్ పాఠం ఎంత నమ్మదగినదో అర్థమైంది. ఈ ఆవిష్కరణ కేవలం కుమ్రాన్లో మాత్రమే జరగలేదు. ఐగుప్తులో సినాయి పర్వతం దగ్గర ఉన్న సెయింట్ క్యాథరిన్ మొనాస్టరీ ప్రదేశాలకు కూడా ఇలాంటి పురాతన ప్రతప్రతులు కాపాడడంలో చాలా కీలక పాత్ర పోషించాయి. సరే, ఇలా
చెల్లాచెదురుగా ఉన్న రాతప్రతులన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పాత మరియు కొత్త నిబంధనలుగా ఎలా మార్చారు? ఈ క్రమం వెనుక ఎన్నో శతాబ్దాల చర్చలు, పరిశోధనలు ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సమయగీతం చూస్తే మనకు అర్థమవుతుంది. క్రీస్తుకు ముందు పాత నిబంధనను గ్రీకులోనికి అనువాదించారు. తరువాత క్రీస్తు శకం 367లో అథనాసియస్ కొత్త నిబంధనలోకి 27 పుస్తకాలే ఉండాలని ఖరారు చేశారు. ఆ తర్వాత మనకు చదవడానికి వీలుగా 13వ శతాబ్దంలో అధ్యాయాలు, 16వ శతాబ్దంలో వచనాలు జోడించారు. ఇదంతా ఒక క్రమమైన పద్ధతిలో జరిగింది. కాబట్టి ఈ సుదీర్ఘమైన క్రమము తర్వాత ఈరోజు మనము చూసే బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. సరే, ఇప్పుడు మనము చివరి ఇంకా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేసాము. అదేమిటంటే బైబిల్ ఒకే పుస్తకం కాదు, అదొక గ్రంథాలయం, అంటే ఒక లైబ్రరీ. ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు పాత నిబంధననే తీసుకుందాం. ఇందులో మోషే రాసిన ధర్మశాస్త్ర పుస్తకాలు 5 ఉన్నాయి. ఇశ్రాయేలీయుల చరిత్రకు సంబంధించినవి 12 పుస్తకాలు ఉన్నాయి. కీర్తనలు, సామెతలు లాంటి జ్ఞాన గ్రంథాలు 5 ఉన్నాయి. ఇంకా ప్రవక్తలు రాసినవి ఉన్నాయి. చూసారా? విభాగానికి దానిదైన శైలి, ఉద్దేశం ఉన్నాయి. ఇక క్రొత్త నిబంధన విషయానికి వస్తే కూడా అంతే. యేసు జీవితాన్ని వివరించే 4 సువార్తలు, తొలి చర్చి ఎలా మొదలైందో చెప్పే ఒక చారిత్రక పుస్తకము, అప్పటి సంఘాలకు రాసిన ఎన్నో పత్రికలు, ఇంకా చివరిగా ఒక ప్రవచన గ్రంథం. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కూర్చబడింది. కాబట్టి మొత్తం మీద చూస్తే బైబిల్ ఒకే పుస్తకం కాదు, అది ఒక గ్రంథాలయం లాంటిది. అందులో చరిత్ర, కవిత్వం, సామెతలు, ప్రవచనాలు, సువార్తలు, ఉత్తరాలు, ఇలా ఎన్నో రకాల రచనలు ఉన్నాయి. ఈ వైవిధ్యమే దాని ప్రపంచ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. మన ప్రయాణం ఇక్కడ ముగిస్తుంది, కానీ ఆలోచన మాత్రం ఇక్కడితో ముగియదు. మన ముందు నిలిచే అసలైన ప్రశ్న ఇదే. 1000 సంవత్సరాల క్రితం ఇన్ని రకాల రచయితలు రాసిన ఈ పుస్తకాల సంకలనం ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను ఎందుకు ప్రభావితం చేస్తుంది? ఇది కేవలం ఒక చారిత్రక పుస్తకం కాదు, ఇది సజీవమైన గ్రంథం అని ఎందుకు అంటారు? దీని గురించి మనం ఆలోచించాల్సిన విషయం. దేవునికి స్తోత్రం.